వాళ్ళిద్దరూ మాజీ ముఖ్యమంత్రుల తనయులు. ఇద్దరూ వేరువేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందులో ఒకరు దివంగత వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి, మరొకరు దివంగత ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా సైకో అంటూ జగన్పై బాలకృష్ణ విమర్శలు చేస్తుంటే అసెంబ్లీకి బాలకృష్ణ తాగి వచ్చి మాట్లాడారంటూ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకు ఎన్టీఆర్ తనయుడిపై వైఎస్ఆర్ తనయుడికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఒకనాడు బాలయ్య అభిమాన సంఘాలకే అధ్యక్షుడిగా జగన్ ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో నేడు ఎందుకు ఆయనపై మండిపడుతున్నారు? భవిష్యత్తులో బాలయ్య వర్సెస్ జగన్ మధ్య పొలిటికల్ ఫైట్ రసవత్రంగా మారనుందా? లెట్స్ వాచ్. రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ఎన్టీఆర్, వైఎస్ఆర్కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసి ఎన్నో గుర్తుండిపోయే పథకాలు ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజకీయంగా తలపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వారి వారసులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ టీడీపీ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు మీద సొంత పార్టీ పెట్టుకున్నారు. ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ అధినేతగా పులివెందుల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, బాలయ్య రాజకీయంగా వేర్వేరు పార్టీలు అయినప్పటికీ రాజకీయంగా ఆయనపై ఎప్పుడూ జగన్ విమర్శలు చేయలేదు. గతంలో తనపై బాలకృష్ణ ఎన్నో విమర్శలు చేసినా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అంటూ బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలపై జగన్ నిన్నటి మీడియా సమావేశంలో అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చి మాట్లాడారని జగన్ ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడిందేంటి అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో మద్యం తాగి వచ్చిన వ్యక్తితో మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నారు అంటూ స్పీకర్ పైన మండిపడ్డారు. తాగినోడు అలా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు జగన్. ఎన్టీఆర్ తనయుడిగా బాలకృష్ణ అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉంది. గతంలో బాలకృష్ణ అభిమాన సంఘం కడప జిల్లా అధ్యక్షుడిగా కూడా జగన్ పనిచేశారు అంటూ ప్రచారం ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణను ఎప్పుడూ తన రాజకీయ ప్రత్యర్థిగా చూడలేదు అని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ మహిళలను ఉద్దేశించి ముద్దైనా పెట్టాలి, కమిట్ అయినా అవ్వాలి అంటూ ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడారు. అప్పట్లో బాలయ్య కామెంట్స్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అప్పుడు కూడా వైసీపీ నేతలు ఒకరిద్దరు విమర్శలు చేసినా జగన్ ఎక్కడా మాట్లాడలేదు. 2019-24 మధ్య జగన్ ఏపీ సీఎంగా పనిచేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలని నాటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని అడిగారు బాలకృష్ణ. ఇదే విషయాన్ని నాని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే బాలయ్య రావాల్సిన అవసరం లేదని, ఆయనకు ఏది కావాలో అది చేసి పెట్టమని జగన్మోహన్ రెడ్డి చెప్పారంట. తాజాగా పేర్ని నాని ఈ విషయాలను మీడియా ముందు చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాను 2 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అందులో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా జగన్మోహన్ రెడ్డే పెట్టారని గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్, బాలకృష్ణ అంటే అంత గౌరవం ఉందని, కానీ ఆయన మాత్రం సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఉమ్మడి ఏపీలో బాలయ్య పెద్ద సమస్యలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ బాలకృష్ణకు అండగా ఉన్నారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన జరిగింది. ఈ కేసు నుంచి బాలకృష్ణను నాటి సీఎం వైఎస్ఆర్ కాపాడారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే చంద్రబాబు అయితే దాన్ని రాజకీయం చేసేవారని, కానీ వైఎస్ఆర్ జగన్ అలా చేయలేదని అంటున్నారు. బాలయ్య అప్పటి ఘటన నుంచి బయటపడటానికి జగన్ కూడా పరోక్ష కారణమని అంతర్గత సంభాషణ చెబుతున్నారు. దివంగత ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణ గౌరవానికి భంగం కలగకూడదని జగన్ ఇప్పటి వరకు ఓపిక పట్టారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ ఆయన మాత్రం అన్ని హద్దులు దాటేసి మాట్లాడుతున్నారని, ఇక జగన్ కూడా వాటిని ఉపేక్షించే ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే జగన్ నేరుగా బాలకృష్ణపై విమర్శలు ఎక్కుపెట్టారని విశ్లేషిస్తున్నారు.